ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు తీహార్ జైలుకు తరలించారు అధికారులు. కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత ఆమె కోసం ప్రత్యేక వ్యాన్ను సిద్ధం చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత కవితను కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు. ఇప్పటికే లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని చెప్పింది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కవితను తీహార్ జైలుకు తరలించారు కదా, సో అప్డేట్స్ ఏంటి? సూర్య, కొద్దిసేపటి క్రితమే కవితను తీహార్ జైలుకి తరలించారు. మధ్యాహ్నం 12:30-1 గంట ప్రాంతంలో తీర్పు వచ్చినప్పటికీ కొంత ఆర్డర్స్ అనేది కొంత ఆలస్యంగా అందడంతో కవితను తీహార్ జైలుకి తరలించడం అనేది కొంత ఆలస్యమైంది. కొద్దిసేపటి క్రితమే కవితను నేరుగా రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం నుంచి తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైలుకు తరలించాక అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెకు ఒక సెల్ అనేది కూడా కేటాయిస్తారు. దాంట్లోకి కవితను ఈ ఏప్రిల్ 9 వరకు అంటే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. ఇక ఎందుకంటే ఈడీ కస్టడీ ఈరోజు మధ్యాహ్నంతో ముగిసింది. ఇప్పటికే ఒకసారి ఎక్స్టెండ్ చేశారు. మొదటిసారి 7 రోజులు ఇచ్చారు. ఆ తర్వాత 3 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఈడీ అధికారుల కస్టడీకి ఇచ్చారు. అది ముగిసిన తర్వాత ఈరోజు మరొక 2 రోజుల ఎక్స్టెన్షన్ అడిగేటువంటి అవకాశం ఉంది. కేజ్రీవాల్తో కలిసి కన్ఫ్రంటేషన్ విధానంతో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన విచారిస్తారని భావించినప్పటికీ నేరుగా జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాల్సిందిగా ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈడీ తరపున వాదనలకు అంగీకరిస్తూ జ్యుడిషియల్ కస్టడీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. అయితే మధ్యంతర బెయిల్కు సంబంధించి ఆమె చిన్న కుమారుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. వచ్చే నెల 16వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఈడీ అధికారులు ఆ పిటిషన్ పైన కొంత సమయం కావాలని కోరారు. దాంతో ఏప్రిల్ 1కి మధ్యంతర బెయిల్కి సంబంధించిన పిటిషన్ పైన వాదనలు అనేది కూడా వింటామన్నారు. ఆ రోజు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీనికి సంబంధించి గతంలోనే బెయిల్కి సంబంధించి 2 సార్లు ప్రయత్నాలు చేశారు. ఒకటి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె అరెస్టుకు సంబంధించి రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆ రాజ్యాంగ ఉల్లంఘనలపైన విచారణ చేపట్టాలంటూ ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఒక బెయిల్ పిటిషన్ అనేది కూడా బెయిల్ అప్లై చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ను ఆశ్రయించాలి, ట్రయల్ కోర్టుకు వెళ్ళాలంటూ కూడా సూచించింది. దాంతో మొన్న 23వ తారీఖున మరొకసారి రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టిన సందర్భంలో ఆ రోజు కూడా రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన అప్లికేషన్ దాఖలు చేశారు. కానీ ఆ రోజు ఎటువంటి ఈడీకి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఈరోజు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఈరోజు విచారణ సందర్భంలో ఆమెను ప్రవేశపెట్టిన సందర్భంలో మధ్యంతర బెయిల్కు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు ఏప్రిల్ 1వ తారీఖున వింటానన్నారు. కాబట్టి ఈరోజు ఆ మధ్యంతర బెయిల్కు సంబంధించి ఏదైనా రిలీఫ్ దొరుకుతుందని భావించినప్పటికీ ఎలాంటి రిలీఫ్ అయితే రాలేదు. ఈడీ అధికారులు కోరినట్టుగా జ్యుడిషియల్ రిమాండ్కి అయితే తరలించారు. ఇక్కడ నుంచి ఆమె ఏప్రిల్ 9 వరకు కూడా తీహార్ జైల్లో ఉంటారు. ఈడీ అధికారులు ఏదైనా విచారణ చేయాలనుకుంటే కోర్టు పర్మిషన్ ద్వారా కలిసి అక్కడ కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు, ఈడీ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ నెల 28 వరకు కూడా ఆయన ఈడీ కస్టడీలోనే ఉండబోతున్నారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి సమాచారం మేరకు ఏదైనా విచారించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు అనుమతితోటే తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఈడీ అధికారులు కలిసి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి అవసరం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు ఏదైనా కలవాలంటే కూడా ములాఖాత్ ద్వారా అప్లై చేసుకొని రోజుకొక సమయం కేటాయిస్తారు. నిర్దిష్టమైన సమయంలో కొంత టైం పీరియడ్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఒక టైం తీసుకొని కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఆమె తరపులు న్యాయవాదులు కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నటువంటి సమయంలో కూడా రోజు 1 అవర్ పాటు కుటుంబ సభ్యులు ఆమె తరపు న్యాయవాదులు వెళ్ళి ఆమెను కలిసేవారు. భర్త అనిల్తో పాటు 2 కుమారులు, తర్వాత అంతకుముందు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా కలిశారు. ఇప్పుడు తీహార్ జైల్లో ములాఖాత్ తీసుకొని కలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సూర్య.